Praise the Lord. Hallelujah, Lord. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది దుఃఖంతో ఉన్నారు? అమ్మ, దుఃఖంతో ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. నీ దుఃఖంను దేవుడు నాట్యంగా మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపడదాం, ఆయన నామాన్ని గణపడదాం. హల్లెలూయా. ఈ సమయంలో మరి యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభువుగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, నేను ఒక పునాదిని వేశాను. హల్లెలూయా. ఒక పునాది రాతిని నేను వేశాను. హల్లెలూయా. ఆ యొక్క రాయి ఏ విధంగా ఉందంట, అది పరిశోధింపబడిన రాయిగా మరి ఉంటా ఉంది. ఆ పరిశోధింపబడిన రాయి ఏ విధంగా ఉందంటే, అమూల్యమైన తలరాయిగా మరి ఉంటా ఉంది. అది అమూల్యమైన తలరాయిగా ఉంటున్న ఆ రాయి ఏ విధంగా ఉందంటే, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరిగా మనం చూస్తుంటున్నాం, విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరు కలవరపడరంటే చెప్పండి? విశ్వసించేవారు కలవరపడరు, విశ్వసించని వారు కలవరపడతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, మరి విశ్వసించువాడు దేని మీద విశ్వసించాలంట? హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, సియోను పునాదిగా రాతిని వేసినవాడు నేనే అన్నాడు కదా. మరి అది పరిశోధింపబడిన రాయి, ఆ అమూల్యమైన తలరాయి. హల్లెలూయా. బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. ఆ రాయి యందు విశ్వాసముంచిన వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఆ రాయి అనగా ఎవరంట? ఆ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ యొక్క రాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా కదా. ఆ యొక్క రాయిగా ఉంటున్నా మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పటికీ కూడా ఏం కాడంట? కలవరపడడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందును బట్టి మన జీవితంలో మరి దేని మీద మనం విశ్వాసము ఉంచాలంట? ఎవరి మీద మనం విశ్వాసం ఉంచిన వాళ్ళుగా ఉండాలి? ఎవరి మీద విశ్వాసం ఉంచిన వాళ్ళుగా ఉండాలి? ప్రభు మీద విశ్వాసం ఉంచిన వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఎవరి మీద ఆధారపడిన వాడుగా ఉండాలంట? యేసుక్రీస్తు ప్రభు మీద మనము ఆధారపడిన వారుగా మనం ఉన్నప్పుడు, హల్లెలూయా, మనము ఏమి కాము? కలవరపడము. హల్లెలూయా కదా. కలవరపరిచే అనేకమైన పరిస్థితులు మన జీవితంలో మరి ఉంటాయి.
కలవరపరిచే అనేకమైన పరిస్థితులు మన జీవితాల్లో మరి ఉంటాయి కదా. ఈ కలవరపరిచే పరిస్థితులు మనల్ని ఏం చేస్తున్నాయంటే అవి భయపెట్టేవిగా మరి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనములో మరి ఏమంటున్నారు చూడండి తన శిష్యులతో. మీ హృదయములను కలవరపడనీయకుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి అంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ వీరికి హృదయంలో ఏమొచ్చిందంట? కలవరం వచ్చింది. దేనిని బట్టి మరి కలవరం వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు, నేను ఇంకా కొంతకాలానికి నేనేం చేయబోతున్నానో నేను వెళుతూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయంలో 36వ వచనం 13-36 చూస్తున్నాం. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి చున్నానని ఆయనను అడుగగా, యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చేదవని అతనితో చెప్పాను. హల్లెలూయా. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కదా. మరి యేసుక్రీస్తు ప్రభువు మరి నేను వెళ్తా ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. నేను వెళ్తా ఉన్నాను. ఎక్కడికి వెళ్తా ఉన్నాను? హల్లెలూయా, నేను మీకు నివాస స్థలములను ఏర్పాటు చేయడానికి నేను వెళ్తా ఉన్నాను కదా. ఆ విషయాలు చెప్పక మునుపు వారి హృదయాలలో ఏం కలిగిందంట? కలవరం కలిగింది. హల్లెలూయా కదా. వారి హృదయంలో భయం కలిగింది. అయ్యో ఇన్ని రోజులు యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉన్నారు కదా, ఆయన వెళ్ళిపోతే ఏ విధముగా అని హృదయంలో కలవరపడ్డారు, భయపడ్డారు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరునో ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు మిమ్మను తీసుకొని పోవుదును. హల్లెలూయా. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ విషయము చెప్పేంతవరకు కూడా మరి ఆ యొక్క శిష్యుల హృదయాలలో ఏముందంట? కలవరం ఉంది. అందుకని యేసుప్రభువు అంటున్నాడు, మీ హృదయములను ఏం చేయొద్దండి? కలవరపరచవద్దండి, కలవరపడనీయకండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మనకు ఎంతో మంచి సహాయకంగా ఉంటున్న వాళ్ళు మనల్ని వదిలిపెట్టిపోతే మనకేం కలుగుతుందంట? కలవరము కలిగేదిగా మరి ఉంటా ఉంది కదా. తల్లిదండ్రులు మరి మనల్ని ఎంతగానో ప్రేమించేవారు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనకేం కలుగుతుందంట? మనకు కలవరం కలుగుతుంది. ఎందుకు కలవరం కలుగుతుంది? హల్లెలూయా కదా. తల్లిదండ్రులు మనకు వారు గొప్ప దిక్కుగా, పెద్ద దిక్కుగా వారు మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా కదా. వారు వెళ్ళినప్పుడు ఏం కలుగుతుందంట? కలవరం కలిగేదిగా ఉంది. అయ్యో మా నాన్నగారు వెళ్ళిపోయారే, అయ్యో మా అమ్మగారు వెళ్ళిపోయారే, హల్లెలూయా నా పరిస్థితి ఎట్లా అనే కలవరం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. కష్టాలలో మరి కలవరము కలిగేదిగా మరి ఉంటా ఉంది. కష్టాలలో ఏమంటే చెప్పండి? కలవరం కలిగేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. కొన్ని విషయాలలో తట్టుకోలేని పరిస్థితుల్లో కలవరము మన జీవితాన్ని వెంటాడేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా
కదా, తుఫానులు లాంటి శ్రమలు, భయాలు, ఆందోళనలు ఏం చేసేవి ఉన్నాయంట, అవి కలవరపరిచేవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఇక్కడ చూస్తుంటున్నాం, మరి విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా, విశ్వసించువాడు ఏం కాడంట, కలవరపడడు. విశ్వసించువాడు భయపడడు. హల్లెలూయా, విశ్వసించువానికి ఆందోళన అనేది ఏమాత్రం కూడా మరి ఉండదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మనము ఎవరి మీద విశ్వాసం అంట, పరిశోధింపబడిన రాయి అంట. హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి రాయిగా ఉంటున్నాడంట, పరిశోధించబడిన రాయిగా మరి ఉంటా ఉన్నాడు. అమూల్యమైన తలరాయిగా మరి ఉంటా ఉన్నాడు. బహుస్థిరమైన పునాది అయిన మూల రాయి అయి మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మన జీవితంలో ఆయన మీద మనం ఏమి ఉంచాలంట, విశ్వాసము మనము ఉంచిన వారుగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. ఏ విధముగా మన జీవితంలో విశ్వాసం వస్తుంది? వినుట వలన విశ్వాసము కలుగును కదా. వినుట వలన విశ్వాసం కదా. ఏం వినడం వలన విశ్వాసం కలుగుతుంది? దేవుని గూర్చి. హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి వినడం వలన, దేవుని వాక్యమును వినడం వలన మనకి ఏం కలుగుతుందంట, విశ్వాసము మనకు కలుగుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే విశ్వసించాలి అంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మనము వినేవాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా కదా. సాతానుడు ఏం చేస్తాడంట, దేవుని వాక్యాన్ని వినకుండా వాడు మన చెవులకు మందాన్ని కలగజేసేవాడుగా ఉంటా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వినకుండా సాతానుడు ఏం చేస్తాడంటే, వాడు మన యొక్క తలంపులను, ఆలోచనలను ఎక్కడికెక్కడికో తీసుకుని పోయేవాడుగా ఉంటాడు. దేవుని వాక్యమును వినకుండా సాతానుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంట, నిద్రపోయించేవాడుగా ఉంటాడు కదా. ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నాడంట. ఏమన్నాడు? ఇంట్లో ఉంటే సైతాన్ గాడు అన్నాడంట, నీకేం తెలివి ఉందా, బుద్ధి ఉందా నీకు? ఆడ పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడ? అక్కడ పెద్ద యేసుప్రభు మీటింగు జరుగుతూ ఉంది. అక్కడ జరుగుతూ ఉంటే నీవేమి ఇంట్లో ఉన్నావు అనిందంట. హల్లెలూయా. ఓహో, చూడు, నేను పోకపోయిన సైతాన్ ఏం చెప్పింది, మీటింగ్ పోమని చెప్పింది అని చెప్పేసని మనోడు ఏం చేస్తాడంట, రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయి మీటింగ్కి వెళ్ళాడు. హల్లెలూయా. అందరూ బాగా పాటలు పాడుతూ ఉన్నారు. మరి ఈయన పాటలు పాడుతూ ఉన్నాడు, ఆరాధన చేస్తూ ఉన్నారు. అంత ఆరాధన చేశారు. హల్లెలూయా. ఇంకా వాక్య సమయం వచ్చింది. ఆ సమయంలో మరి అందరూ కూడా ఏం చేశారంట, కూర్చున్నారు. కూర్చున్నప్పుడు సాతానుడు అంటాడంట, నీవు చెవులతో వింటావా, కళ్ళతో వింటావా అని అడిగాడంట. దేంతో? నీవు చెవులతో వింటావా, కళ్ళతో వింటావా అంటే అన్నాడంట, నేను చెవులతో వింటాను. సరే, చెవులతో వినేదట్లయితే కళ్ళతో పని ఏముంది అన్నాడంట. హల్లెలూయా. అని ఏమన్నా అంటే కళ్ళు మూసుకో 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 అన్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత ఏమన్నాడంట, వెనకాల ఇట్లా గుంజలు ఉంటాయి. హల్లెలూయా, ఆ గుంజకు ఆనుకో 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 అన్నాడంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడంటే కాళ్ళు చాపుకో 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 అన్నాడంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా ముందున్న సంగతి మీకు తెలుసు. ఆయన ఏమైపోయి ఉంటాడు, దర్శనాలు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మీటింగ్ అంతా అయిపోయింది, జనాలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ జనాల గుంపుల్లో ఎవరో ఈ మనిషిని
తొక్కిన వెంటనే ఏమైపోయిందంట, ఉలిక్కి పడినాడు. ఉలిక్కి పడితే మీటింగ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోతా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాతానుడు మరి అన్నిట్లుగా ఏం చేస్తాడంటే ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుంది. కానీ అయితే వాక్యముకు వచ్చే సమయంలో, హల్లెలూయా, ప్రార్థనకు వచ్చే ప్రార్థన చేసుకునే సమయంలో సాతానుడు ఏం చేసేవాడుగా ఉంటున్నాడంట, వాడు ప్రార్థన చేసుకోకుండా వాడు ఆటంకం చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. వాక్యము వినకుండా వాడు ఏం చేసేవాడుగా ఉన్నాడు, వాడు ఆటంకపరిచేవాడుగా వాడు ఉంటా ఉన్నాడు. వాక్యమును గ్రహింపకుండా చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు సాతానుడు. ఎందుకంటే వాక్యము వింటే మనం ఏమైపోతాము, వాక్యం వింటే ఏమైపోతాం, మనలో విశ్వాసం కలుగుతుంది. ఏం కలుగుతుంది చెప్పండి, వాక్యం వినడం వల్ల మనకి ఏం కలుగుతుంది చెప్పండి, విశ్వాసం కలుగుతుంది. అందుకని మన జీవితంలో ఏం వినాలి, వాక్యం వినాలి. హల్లెలూయా, ఆ మాటలు ఈ మాటలు కదా, దాన్ని ఇంకేమంటారు మరి మరి ఇంకో భాషలో ఏమంటారంటే అమ్మలక్కల మాటల, ముసలమ్మ ముచ్చట్లు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. అటువంటి మాటలు మనం మాట్లాడకూడదు, అటువంటి మాటలు మనం ఏం చేయకూడదంట, మనం వినేవారుగా ఉండకూడదు. మనం ఏం చేయాలంట, దేవుని వాక్యాన్ని మనము వినేవాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు విశ్వాసం కలుగుతుందో మన జీవితంలో ఏం చేయబడతామంట, మన జీవితంలో మరి బలపరచబడే వాళ్ళుగా ఉంటాం. దేని ద్వారా బలపరచబడే వాళ్ళుగా ఉంటున్నాము, వాక్యము ద్వారా బలపరచబడే వాళ్ళుగా ఉన్నాం. హల్లెలూయా కదా. మనము శారీరకంగా మనం బలపరచబడాలి అంటే మనం ఏం చేయాలి, మంచి ఆహారాన్ని మనము తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే శారీరకంగా మనం ఏం చేయబడాలి, మరి బలం కలిగిన వాళ్ళుగా ఉండాలి, ఆరోగ్యం కలిగిన వాళ్ళుగా ఉండాలని చెప్పేసి మరి మంచి ఆహారాన్ని మనం ఏం చేస్తామో తీసుకుంటూ ఉంటాం. హల్లెలూయా, అది శరీర సంబంధమైన ఆహారముగా మరి ఉంటా ఉంది. అయితే ఆత్మకు ఆహారము ఏదంట, దేవుని వాక్యమే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. శరీరము ఎంత ఆరోగ్యంగా ఉంటుందో, హల్లెలూయా, శరీరము ఎంత బలంగా ఉంటుందో మన జీవితంలో మనము ఆత్మలో కూడా ఏం కలిగి ఉండాలంట, అంత ఆరోగ్యాన్ని కలిగిన వారుగా ఉండాలంట. హల్లెలూయా, ఆత్మలో మనము అంత బలము కలిగిన వారుగా మనము ఉండాలి అంటే, హల్లెలూయా, మన జీవితానికి ఆహారముగా దేనిని తీసుకోవాలంట, దేవుని వాక్యాన్ని తీసుకోవాలి. హల్లెలూయా, దేవుని వాక్యాన్ని మనము చదివేవాళ్ళుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా, దేవుని వాక్యాన్ని మనము వినేవాళ్ళుగా మన జీవితంలో ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. ఈ వాక్యము ద్వారా మనము ఏమి చేయగలమంటే మరి ప్రతి ఒక్క శోధనను జయించడానికి దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఏం చేశారంట, వాక్యముతోనే సాతానును ఎదిరించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాక్యముతోనే సాతానును ఏం చేశాడంట, ఎదిరించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాతానుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీవు ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్లను నీవు రొట్టెలుగా చేసుకొని నీవు తిను అంటా ఉన్నాడు. హల్లెలూయా, యేసు ప్రభు రాళ్లను రొట్టెలుగానే కాదు కానీ ఆ రాళ్లను బిర్యానీగా కూడా చేసుకొని తినగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన శూన్యములో సమస్తమును చేయగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. యేసు ప్రభు అంటా ఉన్నాడు సాతానుతో, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన
బ్రతుకును. హల్లెలూయ కదా. దేవుని వాక్యము వలన మనం ఏం చేయబడతామంట? మనము బ్రతికే వాళ్ళుగా మనం ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయ. క్రైస్తవుడు బ్రతకాలంటే ఏం చేయాలంట? దేవుని వాక్యము మన జీవితంలో ఉండాలి. హల్లెలూయ కదా. క్రైస్తవుడు బ్రతకాలంటే ఏముండాలి చెప్పండి? చికెన్ బిర్యానీ ఉండాలా? మటన్ బిర్యానీ ఉండాలా? ఏముండాలా? దేవుని వాక్యము మన జీవితంలో ఉన్నట్లయితే మనము బ్రతికే వాళ్ళుగా ఉంటాం. దేవుని వాక్యము లేకపోతే మన జీవితం ఏ విధంగా ఉంటుందంటే చచ్చిన స్థితిలో ఉంటుందంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ సార్దీసు సంఘము విషయములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. నీవు ఏమి? నీవు మృతుడవు. ఎందుకు నీవు మృతుడవై ఉన్నావు? ఎందుకు నీవు చచ్చిన వాడుగా నీవు ఉంటా ఉన్నావు? నీ జీవితంలో ఏం లేదు? నీ జీవితంలో ప్రార్థన లేదు, నీ జీవితంలో ఏం లేదు? నీ జీవితంలో వాక్యము లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జీవితంలో మరి ప్రార్థన లేని వ్యక్తి, జీవితంలో మరి వాక్యము లేని వ్యక్తి యొక్క జీవితము ఏ విధంగా ఉంటుందంట? చచ్చిన స్థితిలో ఉన్నట్లుగా మరి ఉంటుంది. అనగా ఆత్మీయ జీవితంలో చచ్చిన స్థితి అనగా బలహీనుడుగా, బలహీనురాలుగా మరి ఉండేవారుగా మరి ఉంటా ఉన్నారు. దాన్ని బట్టి దేవుని వాక్యమును మనం ఏం చేయాలంట? మనము వినడం వలన మనకేం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వసించువాడు ఏం చేయాలంట? కలవరపడడు. ఊరికే విశ్వసించడానికి అవుతుందా? ఊరికే విశ్వసించడానికి అవుతుంది చెప్పండి? ఊరికే విశ్వసించడానికి అవుతుందా? కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మనము దేనిని బట్టి విశ్వసించడానికి అవుతుంది? దేవుని వాక్యమును వినడం వలన మనకు ఆ విశ్వాసములో ముందుకు సాగేవాళ్ళుగా మనం ఉంటాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం వినడం వల్ల ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా కదా. మన జీవితంలో మనం విశ్వాసంలో బలపడడానికి అనేకమైన ఆధారాలు మరి ఉన్నాయి కదా. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. అబ్రహాముకు ఏమని పేరంట? విశ్వాసులకు తండ్రి అని ఆయనకు పేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే ఆ యొక్క అబ్రహాము జీవితంలో నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆయన ఏం చేశాడంట? నిరీక్షణ కలిగి నమ్మాడు. దేనిని నమ్మాడు చెప్పండి? వాగ్దానాన్ని నమ్మాడు. హల్లెలూయా. వాగ్దానము చేసిన వాడు ఎటువంటి వాడు? నమ్మదగిన వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాగ్దానము చేసిన వాడు ఎటువంటి వాడు? నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడే కాదు, ఆయన నెరవేర్చడానికి ఎటువంటి వాడంట? సమర్థుడు, ఆయన శక్తిమంతుడు అని చెప్పేసి అబ్రహాము మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అనేక రకాలుగా అబ్రహాముతో మరి ఆయన యొక్క విశ్వాసాన్ని బలహీనపరచడానికి వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏమంట? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన నెరవేర్చడానికి ఎటువంటి వాడంట? ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఆయన ఏమైనా నా జీవితంలో ఆయన చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన భూపరలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాము యొక్క విశ్వాసము, ఆ విశ్వాసం మూలకముగా అబ్రహాము బలము పొందినవాడుగా ఉన్నాడు. శారా యొక్క గర్భము బలము పొందింది. హల్లెలూయా. 100 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకి ఏం చేశాడంట? ఆయనకు దేవుడు చక్కటి కుమారుణ్ణి అనుగ్రహించాడు, ఇస్సాకును అనుగ్రహించాడు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగుగాక. కానీ ఇక్కడ చూస్తుంటున్నా మృతతుల్యమైన గర్భములో దేవుడు ఏం చేశాడంటే తన జీవాన్ని పోశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. సంతానం లేకుండా బాధపడుతున్న వారి జీవితంలో, సంతానం లేకుండా కలవరపడుతున్న వారి జీవితంలో, హల్లెలూయా, మన విశ్వాసం ఏమంట చెప్పండి అమ్మా. అయ్యా, అబ్రహాముకు నిరీక్షణకు ఆధారమే లేదు. అబ్రహాముకు ఎంత వయసు? దేవుడు మాట్లాడినప్పుడు 75 సంవత్సరాలు. తర్వాత మాట్లాడినప్పుడు అబ్రహాం దగ్గర 88 సంవత్సరాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ సమయంలో అబ్రహాము వయస్సు మరి ఎలా ఉంది? యవనస్తుడిగా ఉన్నాడా? శారమ్మ యవనస్తురాలుగా ఉందా? అటువంటి సమయంలో మృతతుల్యమైన గర్భములోనే దేవుడు ఏం చేశారంట? గొప్ప కార్యములు చేసిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఆ యొక్క వాక్యమును విన్నప్పుడు సంతానము లేని వాళ్లకు ఏం కలుగుతుందంట? ఏం కలుగుతుంది? కలవరపడరు. హల్లెలూయా, ఏం కారు? కలవరపడరు. దేనికి కలవరపడరు? నాకు సంతానము లేదే అని కలవరపడరు. కలవరపడతారా? విశ్వాసం చెప్పండి, కలవరపడను అని చెప్పండి. హల్లెలూయా, నేను కలవరపడను, నేను విశ్వసిస్తున్నాను అని చెప్పినప్పుడు, హల్లెలూయా, ఆ విశ్వాసము ప్రకారంగానే దేవుడు మీ జీవితాలలో సంతానమును దయచేయునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మన పాస్టమ్మ గారి కుమారుడు తమ్ముడు, హల్లెలూయా, ఉమేష్ కుమార్ రెడ్డి, హల్లెలూయా, మరి వారి భార్య సునీత, ప్రైజ్ ది లార్డ్, వారికి గర్భఫలమే లేదు, ప్రైజ్ ది లార్డ్. అయితే నేను వారికి ప్రార్థన చేసింది ఏమంటే, ప్రభువా, ఎలిజబెత్ జకర్యాలు, అబ్రహాము శారాలు, ఎలిజబెత్ జకర్యాలు వారి జీవితంలో వారు ముసలివాళ్ళైనప్పుడు వాళ్ళకి సంతానం ఇచ్చావు అంటే ఆ సమయంలో ఆ యొక్క సమయాన్ని వారి కొరకు నువ్వేం చేసావో ఏర్పాటు చేసావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. నీ సంకల్పం చొప్పున వారు ఏం చేయబడ్డారో మరి వారు పిలువబడ్డారు. హల్లెలూయా, దేవుని వాక్యం సెలవిస్తుంటుంది, తగిన సమయమందు మీరు హెచ్చించబడినట్లు ఆయన బలిష్టమైన హస్తముల కింద ఏ విధంగా ఉండాలి? దీన మనస్కులుగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన యొక్క బలిష్టమైన హస్తముల కింద దీన మనస్కులై ఉండాలి. హల్లెలూయా, ఆయన బలిష్టమైన హస్తములుగా దీన మనస్కులుగా ఉన్నప్పుడు, మనల్ని మనము తగ్గించుకున్న వారుగా ఉన్నప్పుడు, హల్లెలూయా, మనల్ని హెచ్చించేది ఏమంట? ఆయన యొక్క కృపయే. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగుగాక కదా. కొంతకాలం గడిచింది, సమయం వచ్చింది. హల్లెలూయా, ఇప్పుడు మా యొక్క బావమరిదికి పాస్టర్ గారి తమ్మునికి 51 సంవత్సరాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఆయన భార్య సునీతకి 45 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒకటి కాదు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, డబల్ ధమాకా అని ఇద్దరును దేవుడు, కవల పిల్లలను దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలుగుగాక. విశ్వసించువాడు ఏం చేయడంట? కలవరపడడు. వాళ్ళు ఏం చేశారంటే, మాకు 2 కవల పిల్లలు పుడతారని వారు కొన్ని సంవత్సరాల క్రితమే 2 బైబిల్స్ తీసుకుని పెట్టారు. హల్లెలూయా, మా పిల్లలకి మరి 2 బైబిల్స్ అని చెప్పేసి ఆ పిల్లల పేర్లు కూడా దాంట్లో రాశారు కదా. ఆ పిల్లల పేర్లు కూడా దాంట్లో రాశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే విశ్వసించువాడు ఏం చేయడంట? కలవరపడడు. సంతానము లేదని కలవరపడడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. కలవరపడే విషయాలలో ఇది ఒకటి కలవరం కదా. హన్నాకు ఏం కలిగిందటమ్మా? అయ్యా, కలవరము కలిగింది కదా. పెనిన్నా ఏం చేస్తూ ఉందంట? ఏటుపోటు మాటలు మాట్లాడుతూ ఉంది. ఈమె కలవరపడింది, ఈమె దుఃఖపడుతూ ఉంది, బాధపడుతూ మరి ఉంటా ఉంది. ఆ ఎల్కానా అంటా ఉన్నాడు కదా, నేను 10 మంది పిల్లల కంటే నేను శ్రేష్టమైన వాడిని కానా?
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత చెప్పినా కూడా మరి ఏమంట, మరి పిల్లలు లేని తల్లికి ఏ విధంగా ఉంటుందంటే దుఃఖము, వేదన, బాధ అనేది మరి ఉంటుంది. హల్లెలూయా. అయితే మరి సిలోహుకు వెళ్ళారు. మరి అక్కడ మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అక్కడ ఉంటున్న ఏలి అనే దైవజనుడు ఏమంటున్నాడంట, నీవు మత్తురాలుగా నీవు ఉన్నావని చెప్పేసి మాట్లాడితే ఆమె అంటా ఉంది, అయ్యా నన్ను మత్తురాలని చెప్పేసి అనొద్దు, నేను నా దేవుని ఎదుట నేనేం చేశానో నా యొక్క హృదయాన్ని నేను కుమ్మరిస్తా ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఏలియా దైవజనుడు అంటా ఉన్నాడు, ఏలీ దైవజనుడు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే వచ్చే సంవత్సరమున నీ కవిడికి నా దేవుడు కుమారుడు ఇవ్వబోతున్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు దుఃఖముకిక, అంతవరకు కలవరముతో, అంతవరకు విచారముతో ఉంటున్న ఆ యొక్క బిడ్డ ఏం చేసిందంట తెలుసా? ఉపవాసాలు ఉండిందంట. ఇంకా ఆమె లేచి ఉపవాసం ఉండుట మానెను, దుఃఖముఖిగా ఉండుట మానెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని సమయం వచ్చింది. దేవుడు ఆమెకు హల్లెలూయా ఎటువంటి వ్యక్తిని ఇచ్చాడంట? రాజులను అభిషేకించే ప్రవక్తను దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల పేర్లు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ పిల్లల పేర్లు లేవు. హల్లెలూయా. హన్నాకు మరలా సమయాల తర్వాత 5 మంది పిల్లలు పుట్టారు. హల్లెలూయా. వాళ్ళ పేర్లు ఉన్నాయా? వాళ్ళ పేర్లు లేవు. హల్లెలూయా. ఎవరి పేరు ఉందంట? సమూయేలు పేరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దాను మొదలుకొని బెర్షాబా వరకు ఆయన ప్రవక్తగా పిలువబడిన వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. రాజులను అభిషేకించేవాడుగా చేయబడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడేది ఏమంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీవు కలవరపడుతున్నావా? నీవు కలవరపడవద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కలవరపడవద్దు, నీవు భయపడే అవసరము లేదు. హల్లెలూయా. నీవు ఆధారము చేసుకున్నవాడు ఆయన నరుడు కాదు. ఆయన ఎవరు కాదు చెప్పండి? ఆయన నరుడు కాదు. నమ్ముతున్నావా? ఆయన నరుడని నమ్ముతున్నావా? దేవుడని నమ్ముతున్నారా? దేవుడని నమ్ముతున్నారు కదా. హల్లెలూయా. ఆయన నరుడు కాదు. మనం ఆధారం చేసుకున్న దేవుడు ఎవరు కాదంట? నరుడు కాదు. ఆయన ఎవరు చెప్పండి? ఆయన భూపరలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన చెప్పి చేయకుండానా అని దేవుని సంఖ్యాకాండంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు, మానవుడు కాదు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మీతో మాట్లాడుతూ ఉన్నది ఎవరంటే ఆయన నరపుత్రుడు కాదు. హల్లెలూయా. ఆయన ఎవరంటే భూపరలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. శూన్యములు సమస్తమును కలగజేసిన దేవుడు ఆయన మాట్లాడుతూ ఉండగా ఇక్కడ చూస్తుంటున్నాం, విశ్వసించిన వాడు కలవరపడడు. ప్రైజ్ లార్డ్. ఎవరు కలవరపడు చెప్పండి? విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. నీ విశ్వసిస్తున్నావా అమ్మాయా? విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తున్నట్లయితే కలవరం ఉంటుందా? విశ్వసిస్తుంటే కలవరం లేదు. విశ్వాసంతో చెప్పాలి, నా జీవితంలో దేవుడు అద్భుతం చేయగలటకు ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. నేను నా యొక్క దేవుని సమయంలో నేను యొక్క గర్భఫలాన్ని నేను పొందుకుంటాను. దేవుడు గర్భఫలం దీవెనల చేత నన్ను దీవించే వ్యక్తిగా, దీవించే దేవుడుగా ఉంటున్నాడని విశ్వాసముతో మనము చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, విశ్వసించిన వాడు ఏమి చేయడం చెప్పండి? కలవర పడడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా,
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. కదా అనేకమైన ప్రతికూల పరిస్థితులు మనకేం కలుగుతుందంట? కలవరము కలిగేదిగా మరి ఉంటా ఉంది. కష్టాలలో ఏమంట? కలవరం. ఏమైపోతుందో ఏమో, ఈ సమస్య నుంచి నాకు విడుదల కలుగుతుందో లేదో, ఈ కష్టం నా జీవితంలో ఎప్పుడు తీరిపోతుందా, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు నేను బ్రతకాలి, నేను చచ్చిపోవాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ మాట్లాడేదేమంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీవు విశ్వసించిన ఎడల నీవు కలవరపడవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నీవు విశ్వసిస్తున్నది భూపరలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యందు నీవు విశ్వాసముచ్చుతా ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. కదా మా జీవితాల్లో కూడా అనేకమైన ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, అనేకమైన కష్టాలు మా జీవితంలో వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కన్నీటితో వెళ్ళే మరి పరిస్థితులు కూడా మా కుటుంబంలో రావడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే వచ్చాయి కానీ మా జీవితంలో కలవరపడలేదు. హల్లెలూయా. ప్రభునామమునందు మేము ఏం చేసామంటే, మేము విశ్వసించిన వారుగా మేము ఉంటా ఉన్నాము. అందుకనే మా జీవితంలో కలవరం అనేది లేదు. దేవుడు మాకేమిచ్చాడంటే ఒక నిరీక్షణను దేవుడు మాకు ఇచ్చాడు. హల్లెలూయా. కదా దేవుని వాక్యాన్ని చూస్తుంటున్నాం. ఈ నిరీక్షణ మిమ్మల్ని ఎప్పటికీ కూడా ఏం చేయదు? సిగ్గుపరచదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ కదా, క్రీస్తు ప్రభువునందు నీవు ఉంచిన నీ నిరీక్షణ, క్రీస్తు యేసు ప్రభువునందు ఉంచిన విశ్వాసం. హల్లెలూయా. క్రీస్తు యేసునందు కలిగిన నీ సాక్ష్య జీవితం. ఏ జీవితం చెప్పండి? సాక్ష్య జీవితం. దేవుడు మన సాక్ష్య జీవితాన్ని చూసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. మన బ్రతుకులను దేవుడు చూసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన సాక్ష్యము దేవుని సన్నిధిలో జనుల మధ్యలో పరిమళ వాసనగా ఉందా, దుర్వాసనగా మరి ఉందా అనేది దేవుడు చూసేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ సాక్ష్యాన్ని బట్టి, నా సాక్ష్యాన్ని బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఆయన ఆనందించేవాడుగా మరి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువుని గురించి మరి తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తా ఉంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈయనందు నేను ఏం చేస్తున్నానో నేను ఆనందిస్తా ఉంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తానికి లోబడిన మరి ఆయన మాటకు లోబడిన వ్యక్తిగా మరి ఉంటా ఉన్నాడు. ప్రభువా, నా చిత్తము కాదు నీ చిత్తమే అని ఆయన చిత్తాన్ని నెరవేర్చి వచ్చిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఆ ప్రియ కుమారుని ఆనందించాడు. అయితే నీ కొరకు, నా కొరకు ఆ ప్రియ కుమారుని నలగొట్టడానికి తండ్రి అయిన దేవుడు ఇష్టపడ్డాడు. ఎలాగుంది చెప్పండి ఇది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను అని చెప్పిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి, హల్లెలూయా, నీ కొరకు, నా కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కుమారుని నలగొట్టడానికి ఆయనకు అభిష్టమైందంట. హల్లెలూయా. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు కూడా
తండ్రి అయిన చిత్తాన్ని నెరవేర్చడం. ప్రభువైన యేసు క్రీస్తు కూడా ప్రపంచంలో మనలందరినీ ప్రేమించి తను తాను నలగొట్టుకోవడానికి ఆయన ఏం చెప్పాడంట? సిద్ధపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా, యేసుక్రీస్తు ప్రభువారిని మరి కొరడాలతో కొడుతున్నప్పుడు, దూషిస్తూ ఉన్నప్పుడు, ముళ్ళకిరం పెట్టినప్పుడు, యేసుప్రభు కళ్ళు గంతలు కట్టినప్పుడు, పిడుగుతులు గుద్దుతూ ఉన్నప్పుడు, హల్లెలూయా, ఉమ్మి వేస్తూ అంటా ఉన్నారు, నీ మీద ఎవరు ఉమ్మి వేశారు చెప్పుమని జోష్యం అడుగుతూ ఉన్నారు. నీకెవరు పిడుగుతులు కొద్దారో చెప్పుమని జోష్యం అడుగుతూ ఉన్నారు. హల్లెలూయా. అయితే యేసు ప్రభువారు కషాయవాణి ఎదుట గొర్రెపిల్ల ఏ విధముగా మౌనంగా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన ఏం చెప్పాడంట? మౌనంగా ఉండాడు. హల్లెలూయా. ఆయన చేతకానివాడా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన మాట తెరిస్తే, ఆయన నోరు తెరిస్తే ఎవ్వరు కూడా నిలబడలేరు. అయితే ఆయన యొక్క ఉద్దేశం, తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి యేసుప్రభు ఏమయ్యాడంట? నీ కోసం, నా కోసమైనా మౌనము వహించిన వాడుగా ఉంటా ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు నలగొట్టబడ్డానికి ఆయన సిద్ధపడ్డాడు, నలగొట్టబడ్డాడు. హల్లెలూయా. నీ కొరకు, నా కొరకు కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు వేలాడదీయబడ్డారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా, యేసు ప్రభు చనిపోయి ఆయన సమాధి చేయబడినప్పుడు సాతానుడు అనుకుంటున్నాడంట, ఓ యేసుక్రీస్తు యొక్క చాప్టర్ క్లోజ్ అనుకుంటున్నాడంట. ఏమనుకుంటాడు చెప్పండి? యేసుక్రీస్తు యొక్క చాప్టర్ క్లోజ్ అని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ అయితే మూడో రోజు స్టార్ట్ అయింది, చాప్టర్ బిగిన్ అయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అపవాది క్రియలను లయపరిచి, మరణమును జయించి, మరణమును ముళ్ళను విరిచి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని జయించి లేచిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఉన్నాడంట? పరిశోధించబడిన రాయిగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎటువంటి రాయి అంటే యేసు ప్రభువారు? అది పరిశోధింపబడిన రాయి కదా. పరిశోధింపబడిన రాయి అంటే ఆ రాయిలో ఏం లేదంట? కళంకమైనను, ముడతైనను, మచ్చైనను, డాగు అయినను, ఎటువంటి మస్టు అయినను ఏమీ లేని రాయి, పరిశోధింపబడిన రాయి. హల్లెలూయా. పరిశుద్ధమైన రాయి. ప్రైజ్ లార్డ్. ఈ లోకంలో ఆయన లాంటి పరిశుద్ధుడు ఎవ్వరు కూడా లేరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన పరిశోధింపబడిన రాయి. ప్రైజ్ లార్డ్. ఆ రాయినే దేవుడు ఏం చేశాడంట? సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా, పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. నిషేధింపబడిన రాయి మూలకు ఎటువంటి రాయిగా అయిపోయిందంట? అది తలరాయిగా మార్చబడింది. తలరాయిగా మార్చబడమే కాదు, అది అమూల్యమైన రాయిగా దేవుడు మార్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బహు స్థిరమైన పునాది అయిన మూల రాయిగా దేవుడు చేశాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా, ఎటువంటి రాయి అంటమ్మది? అయ్యా, బహు స్థిరమైన పునాది అయిన మూల రాయి అయి ఉన్నది. ప్రైజ్ లార్డ్. కదా, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు అనేకుల చేత మరి ఆ కాలం తృణీకరించబడ్డాడు. హల్లెలూయా. తృణీకరించబడిన యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు ప్రపంచానికే ఏమయ్యాడంట?
మూలరాయిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ప్రపంచానికి ఏం చేయబడ్డాడు? సర్వలోకానికి యేసు ప్రభు ఏం చేయబడ్డాడంట? మూలరాయిగా చేయబడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తృణీకరించబడిన రాయి ఏమైపోయిందంట? ఎటువంటి రాయిగా చేయబడిందంట? బహుస్థిరమైన పునాదిగా చేయబడిందంట. హల్లెలూయా. బహుస్థిరమైన పునాది అయిన మూలరాయిగా దేవుడు చేశాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్ కదా. ప్రపంచమంతా కూడా, సర్వలోకమంతా కూడా ఏం చేయబడతా ఉందంట? ఆ మూలరాయిగా ఉంటున్న యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధిస్తూ ఉంది. హల్లెలూయా. ఆ యొక్క మూలరాయిగా ఉంటున్న యేసుక్రీస్తు ప్రభును గణపరుస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్. ఆ మూలరాయి మూలకంగా అనేకులు రక్షణ పొందుతున్నారు, మారు మనసు పొందుతున్నారు. త్రాగుబోతులు త్రాగుడు నుంచి విడుదల పొందుతూ ఉన్నారు. వ్యభిచారులు జాగ్రత్త కలిగి తమ పాపిష్టి జీవితాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపపడి పాపులు పరిశుద్ధులుగా చేయబడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కోటీశ్వరులు సహితము వారి జీవితంలో శాంతి సమాధానం లేకుండా జీవిస్తూ చచ్చిపోవాలనుకున్నప్పుడు ఆ మూలరాయి గుంటున్న యేసుక్రీస్తు ప్రభు వారు వారికి సమాధానం అనుగ్రహించి రక్షణను అనుగ్రహించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మూలరాయి ఏమైపోయిందంట? తలరాయిగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. తలరాయిగా మార్చబడింది. ప్రపంచములో, ఈ సర్వలోకములో హల్లెలూయా కొనియాడబడే నామముగా ఆ యొక్క రాయి మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. విశ్వసించువాడు ఏం కాడంట? కలవరపడడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, విశ్వసించువాడు ఏం చేయడట? కలవరపడడు. యెహోషాపాతు రాజు మీదకి 3 రాజ్యాల వాళ్ళు ఏం చేశారంట? యుద్ధానికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక రాజ్యం వస్తే యుద్ధం చేయడం కష్టం. అయితే 3 రాజ్యాల వాళ్ళు యుద్ధానికి వచ్చారు. యెహోషాపాతు రాజు దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని భయభక్తులు కలిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. వర్తమానం తెలిసింది, 3 రాజ్యాల వారు యుద్ధానికి వస్తామన్నప్పుడు ఆ యెహోషాపాతులో ఏం కలిగిందంట? భయం కలిగింది, కలవరం కలిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నట్లుగా భయం కలిగింది, కలవరం కలిగింది. కానీ అయితే యథార్థవంతుడైన ఆ యొక్క యెహోషాపాతు రాజు, దేవుని యందు భయభక్తులు కలిగిన యెహోషాపాతు రాజు అంట 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. ఆయన తన మనస్సును దేవుని మీద నిలుపుకొని, హల్లెలూయా, ఆయన తన మనస్సును ఎవరి మీద నిలుపుకున్నాడంటే చెప్పండి? దేవుని మీద నిలుపుకొని. మీరు అక్కడ చదువుకోండి 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయంలో. తన మనస్సును దేవుని మీద నిలుపుకొని, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు, చూడండి, యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయంతటా ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యొక్క యెహోషాపాతు యొక్క మనస్సులో ఎవరు నిలుపుకున్నాడు? యెహోవాని, యేసయ్యను నిలుపుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే యెహోషాపాతు రాజుకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి వాడు. హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనసు నిలుపుకొని ప్రార్థన చేశాడు. అందరూ కలిసి సంఘముగా
యూదా అంతటా కూడా అందరు కూడా ఏం చేశారంట? ఉపవాసం ఉండి ప్రార్థన. అక్కడ చూస్తుంటున్నాము చిన్న పిల్లలు, పసిపిల్లలు, పాలు తాగే పిల్లలు కూడా, హల్లెలూయా, స్త్రీలు పురుషులు అందరూ కూడా వచ్చి ఏం చేశారంట? ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారంటే, ప్రభువా ఇంత గొప్ప సైన్యమును జయించుటకు మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెహోషాపాతు రాజు ఎవరిని ఆధారము చేసుకోలేదు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు, ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మనకందరికి తెలుసు, యుద్ధము చేయకుండానే దేవుడు యెహోషాపాతు రాజుకు గొప్ప విజయమునిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విశ్వసించువాడు ఏం చేయడంట? కలవరపడడు. కలవరపడే సమయం వచ్చినప్పటికీ, హల్లెలూయా, దేవుని వాక్యము ఏం చేసేదిగా ఉందంట? దృఢపరిచేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. అదొక పాట ఉంది, మరి ఎవరికి వస్తుందో తెలియదు కానీ, కలవరపరిచారు ఎందరు నన్ను, దృఢపరిచాడు యేసు నన్ను అని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా మనుషులు మనల్ని కలవరపరచొచ్చు, పరిస్థితుల్లో మనల్ని కలవరపరచొచ్చు, అయితే దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? అది మనల్ని దృఢపరిచేదిగా మరి ఉంటా ఉంది, అది ధైర్యమును ఇచ్చేదిగా మరి ఉంటా ఉంది, అది మనకు జయమునిచ్చేదిగా ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు కలును గాక. ఎందుకంటే మనం ఆధారము చేసుకున్నది ఒక మనిషిని కాదు, ఒక నరుణ్ణి కాదు, మనం ఆధారము చేసుకున్నది, మనం విశ్వసిస్తున్నది ఎవరినంట? భూపరలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన యేసు క్రీస్తు ప్రభువునందు మనము విశ్వాసముంచుతా ఉన్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా ఒక వ్యక్తి అడిగాడంట, యేసుక్రీస్తు ప్రభు ఆయన పరలోకాలను సృష్టించిన సృష్టికర్త అని చెప్తున్నారు కదా, ఆయన 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కాదా? ఆయన ఎలాగా మరి భూపరలోకాలను సృష్టించిన సృష్టికర్త అని చెప్తారని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి ఒకసారి. ఆయన ఎప్పుడు ఉన్న దేవుడు? ఆయన 2000 సంవత్సరాల కింద ఉన్న దేవుడా? ఆయన భూమికి పునాది వేయబడక మునిపే ఉన్న దేవుడా అన్నది ఒకసారి చూసుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆయన అనగా దేవుడు ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. హల్లెలూయా. ఆయన ద్వారా ఏం నిర్మించాడంట? ప్రపంచములను నిర్మించాడు, సర్వ సృష్టిని నిర్మించాడు. హల్లెలూయా. 3వ వచనం చూడండి ఒకసారి. హల్లెలూయా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపములో విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా, హల్లెలూయా. కదా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ఉన్న దేవుడు? 2000 సంవత్సరాల కింద ఉన్న దేవుడా? హల్లెలూయా. ఆయన ప్రపంచం నిర్మించిన వాడు, సర్వ సృష్టిని కలగజేసిన వాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగుగాక. ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితము? చదవండి 2వ వచనం, 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై
తన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు ఏ విషయంలో చెప్పండి? పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను వారికంటే శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన మన పాపములను కదా, సర్వలోకములో ఉంటున్న ప్రతి ఒక్కరి యొక్క పాపములను నిమిత్తమై తన స్వరక్తాన్ని చిందించడానికి హల్లెలూయా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన రక్తంలో పాపము లేదు. హల్లెలూయా. ఆయన రక్తంలో పరిశుద్ధత, ఆయన జీవించిన జీవితంలో పాపము లేదు. ఆయనలో పాపము స్థాపించగలిగిన వారు ఈ లోకంలో ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరు. అంత పరిశుద్ధుడైన దేవుడు, ఆ దేవుడు ఆయన 2000 సంవత్సరాల క్రితము కాదు, ఆయన భూపరలోకాలను సృష్టించక మునిపే ఉన్నవాడు. తండ్రి, కుమారుడ, పరిశుద్ధాత్మ దేవుళ్ళు మరి ముగ్గురు ఈ సర్వలోకాన్ని సృష్టించిన వారుగా ఉంటున్నారు తన మాట చేత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. కదా, యేసుక్రీస్తు ప్రభువారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు నిన్న నేడు రేపు యుగ యుగములకు ఆయన ఒకటే రీతిగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎలాగున్నాడంటే యేసయ్య నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. నిన్న నేడే కాదు, ఆయన యుగ యుగములకును ఒక్కటే రీతి. అనగా యేసుక్రీస్తు ప్రభు ఆయన మార్పులేని దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మార్పులేని దేవుడుగా మరి ఉంటా ఉన్నాడు కదా. మార్పులేని ఆ యొక్క దేవుని యందు మనం విశ్వసించినప్పుడు మనం కలవరపడము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా నీ జీవితంలో కలవరం ఉందా? ఇంకా నీ జీవితంలో మరి భయం ఉందా? ఇంకా నీ జీవితంలో మరి ఆందోళనతో నీ ఉంటా ఉన్నావా? ఇంకా నీ జీవితంలో నిరీక్షణ లేని పరిస్థితిలో నీవు ఉంటా ఉన్నావా? అయితే ఈరోజు పరిశుద్ధాత్మ మాట్లాడేది ఏమంటే, నీవు విశ్వసించినట్లయితే, హల్లెలూయా, నీవు విశ్వసించినట్లయితే, ఆయన భూపరలోకాలను సృష్టించిన దేవుడని నీ విశ్వసించినట్లయితే, అనేకుల జీవితాలలో అద్భుతాలు చేసిన దేవుడు నా జీవితంలో కూడా, నా కుటుంబ జీవితంలో కూడా అద్భుతము చేస్తాడు అని నీవు విశ్వసించినట్లయితే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీవు ఏం చేయవు? నీవు కలవరపడవు, నీవు భయపడవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఏ విధంగా ఉందంటే, నీవు విశ్వసించిన ఎడల కలవరపడవు, మరలా నీవు తొందరపడవు. ఏం చేయవు? తొందరపడవు. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటుందట? తొందరపాటు ఉంటుంది. ఏముంటుంది? తొందరపాటు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తొందరపాటు వల్ల ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? తొందరపాటు వలన అనేకమైన నష్టాలు జరిగే ఉంటున్నాయి. అనేక రకమైన ప్రతికూల పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి మరి వచ్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మరి విశ్వసించినట్లయితే నీవు కలవరపడవు, నీవు తొందరపడవు. తొందరపడేది అని తెలుసా? మీకు అర్థమైందా? తొందరపాటు అంటే ఈరోజే అయిపోవాలా, ఈరోజే అయిపోవాలా, రేపే అయిపోవాలా కాదయ్యా. అమ్మ ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తాన్ని కనుక్కుందామంటే ఆ పాస్టర్ గారు చెప్తా ఉంటారు, మేము ఆయన చెప్పినట్ల లేట్ చేస్తే అవుతుందా? పెట్టండి ముహూర్తం. ఏమిటండి? పెట్టండి ముహూర్తం. ఎవరైతే కట్టేయండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కదా, తొందరపాటు. ఈ తొందరపాటు వల్ల ఏం జరుగుతుంది?
అంటే విశ్వసించిన ఎడల నువ్వు కలవరపడవు, విశ్వసించని ఎడల ఏమైపోతుంది? కలవరపడతావు. విశ్వసించని ఎడల ఏం జరుగుతుంది? తొందరపాటు కలుగుతుంది. విశ్వసించని ఎడల ఈ తొందరపాటు వలన ఏం జరుగుతుందంటే లేనిపోని అనార్థాలు జరిగేవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి దేవుని బిడ్డల విషయంలో దేవుని వాక్యము ఏం చేస్తుందంటే విశ్వసించువాడు కలవర పడడు కదా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కలవరపడ్డాడు. చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము 8వ వచనం. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రనందరినీ అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలపగలవాడెవడును లేకపోయెను. హల్లెలూయా. ఇక్కడ కలవరం వచ్చింది. మరి కల వచ్చిన తర్వాత ఏమొచ్చిందంట? కలవరం వచ్చింది. హల్లెలూయా. కలవరపడినప్పుడు భయపడిపోయాడు, ఏమైపోతుందో. హల్లెలూయా. రాజు కదా, అందరిని పిలిపించి కలభావమును అడిగితే మరి కలభావమును ఎవరు కూడా సరిగా చెప్పలేకపోయారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయనకుంటున్న కలవరం ఎప్పుడు వెళ్ళిపోయిందంట? చూడండి, ఇక్కడ మనం చూస్తుంటున్నాం 41వ అధ్యాయం ఆదికాండము 33వ వచనం నుంచి చదువుకుందాం ఒకసారి. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను 5వ భాగము తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పెను. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని ఆయన నిన్ను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ కలభావం ఎవరు చెప్పారంట? ఇదంతా భావమో యేసు చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు ఏమంటున్నాడంట? దేవుని ఆత్మగల మనుషుని కనగొనగలమా అని అనేను. హల్లెలూయా. అతడు తన సేవకులను ఇతని వలె యోసేపు వలె మరి దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ భావము చెప్పినప్పుడు మరి అతనిలో ఉన్న కలవరం అంతా కూడా ఏమైపోయిందంట? తొలగిపోయింది. ఐగుప్తు దేశానికి యోసేపును ప్రధానమంత్రిగా చేయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. వేరే వాళ్ళు ఎవరైనా కలవరంతో ఉన్నప్పుడు కదా, ప్రభువుని ఎరగని వాళ్ళు ఎవరైనా కలవరముతో ఉన్నప్పుడు, భయముతో ఉన్నప్పుడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
వారి కలవరాలన్నీ కూడా పోగొట్టేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. 1978 సంవత్సరంలో మా యొక్క కుటుంబము భయంకరమైన కలవరములో మరి ఉంటా ఉంది. భయంకరమైన కలవరం, సమాధానము లేని జీవితం, డబ్బుకేమీ కొదవలేదు. అయితే మా నాన్నగారు భయంకరమైన త్రాగుబోతు, ఎప్పుడు బుల్లెట్లు, విస్కీ బాటిల్స్ ఉండేవి. కలవరం, ఇంట్లో సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త మా ఇంటికి వచ్చిందో, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను విని ఎటువంటి ఆటంకము చెప్పకుండా ఆ విరిగి నలిగిన హృదయం కలిగిన మా అమ్మగారు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచింది. హల్లెలూయా. మేము కూడా సువార్తను విన్నాం. యేసుక్రీస్తు ప్రభు పాదముల చెంత వచ్చి కన్నీటితో ప్రార్థన చేశాం. ప్రభువా, మా పాపము క్షమించయ్యా. హల్లెలూయా. మా అమ్మగారు ప్రార్థన చేసింది, మా భర్త యొక్క పాపమును క్షమించు. హల్లెలూయా. ప్రభువా, మా నాన్నగారి పాపలు క్షమించు, మా పాపలను క్షమించు నాయన. ప్రభువా, మా డాడీని నువ్వు మార్చమని చిన్న పిల్లలకు నేను, మా అన్న, మా అక్క, మా అమ్మ కన్నీళ్లతో మోకాళ్ళ మీద నుండి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే మేము చిన్నపిల్లలుగా మేము కూడా మా అమ్మ చుట్టూరా ఉండి ప్రార్థన చేశాం. హల్లెలూయా. కలవరంలో ఉంటున్న మా కుటుంబం ఎందుకు బతకాలా, చనిపోవాలని దానికి ముందు రోజు మా అమ్మగారు బావి దగ్గర తీసుకుని వెళ్ళారు. మమ్మల్ని బావిలో వేసి ఆమె పడి చనిపోవాలని చెప్పి. అయితే దేవుని మహాకృపను బట్టి ఆమె మనసు మార్చుకొని, దేవుడు ఆమె మనసును మార్చి ఇంటికి తీసుకురావడం వలన మరుసటి రోజే మా కుటుంబానికి ఏమొచ్చిందంట, సువార్త వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ సువార్త మమ్మల్ని బ్రతికించింది. హల్లెలూయా. వారం రోజుల లోపలనే మా నాన్నగారు త్రాగుడు నుంచి విడుదల పొందారు. ఆ ప్యాకాట నుంచి, దుర్వ్యసనాల నుంచి నా దేవుడు మా నాన్నగారిని విడిపించాడు. మా కుటుంబం ఉండే కలవరం అంతా కూడా తొలగిపోయింది. హల్లెలూయా. మా కుటుంబంలో దేవుడు తన యొక్క నెమ్మదినిచ్చాడు, సంతోషం ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విశ్వసించినచో నువ్వేం కావో, నీవు కలవరపడవు కదా. మేము అన్యజనులుగా ఉన్నప్పుడు, హల్లెలూయా, దేవుని వాక్యాన్ని విశ్వసించాం. ప్రభువా, మా జీవితంలో అద్భుతం చేస్తావయ్యా అని నమ్మాం. విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. మా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాం. దేవుడు మా హృదయాల్లో ఉంటున్న భారం అంతా తీసేశాడు. మా హృదయాల్లో ఉంటే కలవరం అంతా తీసివేసి దేవుడు మా కుటుంబానికి గొప్ప నెమ్మదిని, శాంతిని దేవుడు అనుగ్రహించాడు. గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. అదే కాదు, మా నాన్నగారికి ఉంటున్న 3 పిల్లలుగా ఉంటున్న మేము ముగ్గురు కూడా సేవ చేయడానికి గొప్ప ఆధిక్యతను దేవుడు మాకు అనుగ్రహించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నది ఏమంటే, విశ్వసించిన వాడు కలవరపడడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు విశ్వసిస్తుంటున్నావా? నీ విశ్వసిస్తున్నట్లయితే నీ జీవితంలో కలవరమంతా నా దేవుడు తీసివేసేవాడుగా ఉంటున్నాడు. నీవు రోగాన్ని బట్టి నీవు కలవరపడుతూ ఉన్నావా? నీ వ్యాధిని బట్టి నీవు కలవరపడుతూ నీవు ఉంటా ఉన్నావా? హల్లెలూయా. విశ్వసించు. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నానని విశ్వసించు. హల్లెలూయా. నీ కలవరం అంతా కూడా నా దేవుడు తొలగించేసేవాడుగా ఉంటా ఉన్నాడు. నీ భయమునంతా తొలగించేవేసేవాడుగా ఉంటున్నాడు. నీకు పరిపూర్ణమైన ఆరోగ్యమును, శక్తిని, బలమును ఆయన అనుగ్రహించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. విశ్వసించినచో నువ్వేం చేయవంట, కలవర పడవు. హల్లెలూయా. నీవు అనేక సమస్యల చేత నువ్వు కలవరపడతా ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, నీ విశ్వసించు. నేనెవరో అనేది నువ్వు తెలుసుకో. యేసు ప్రభు శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నారు, కానీ ఆయన ఎవరో అని తెలియనంత వరకు కూడా వారు ఏముందంట, భయం ఉంది. వారు తెలుసుకున్నారు ఒకసారి. యేసు ప్రభు శిష్యులు మరి దోణిలో వెళ్తా ఉన్నారు, సముద్రంలో వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. సముద్రంలో వెళ్తా ఉంటే ఏం జరిగిందంట, భయంకరమైన అలలు గాలులు వచ్చి
ఆ ధోనిని కొడతా ఉన్నాయి. అలలు వచ్చి ఆ ధోనిలో పడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారంట ఆ ధోని అమరమందు తలవాల్చుకొని నిద్రపోతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? నిద్రపోతా ఉన్నాడంట. ఆ నీళ్లు పడుతుంటే వేసుకుని నిద్ర వస్తుందా? ఆ రాయబడింది అలాగా. అంటే ఊరికి అట్లా పండుకున్నాడు. వీళ్ళు ఏం చేస్తారు చూద్దాం. పాపము మన వీళ్ళంతా బెస్తోళ్ళు కదా, చేపలు పట్టేవాళ్ళు కదా. యేసు ప్రభుకి ఏం ఎక్స్పీరియన్స్ లేదు, వీళ్ళకే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకు? చేపలు పట్టేవాళ్ళు కదా. ఎందుకు యేసు ప్రభు లేపాలని పాపం ఏం చేశారంటే ప్రయాసపడి నీళ్లు పడతా ఉంటే నీళ్ళు తీసుకుని బయటేస్తూ ఉంటే ఒక చెంబులో బయటికి వేస్తే మరి ఒక బిందెలు నీళ్ళు లోపలికి పడతా ఉన్నాయి. హల్లెలూయా. దోణ ఏమేం చేయబడిందంట? నీళ్లతో నిండిపోయింది, కానీ దోణి మునిగిపోలేదు. ఎందుకంట ఆ దోణిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాళ్ళంటున్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటా ఉన్నారు. యేసు ప్రభుకి ఎందుకు చింత? యేసు ప్రభుకి ఎందుకు కలవరం? వెంటనే యేసు ప్రభు లేసి ఒక బెత్తాన్ని తీసుకొని టీచర్సు ఒక టేబుల్ మీద టపా అని కొట్టి అంటే అందరు ఏమైపోతారంట? సైలెంట్గా అయిపోయినట్లుగా. ప్రభు సముద్రమును గాలిని గద్దించి అన్నాడంట. హల్లెలూయా. వెంటనే సముద్రము గాలి అంతా కూడా నిమ్మళమైపోయాను. హల్లెలూయా. ఆ సమయంలో ఆ యొక్క శిష్యులు అంటున్నారు, ఈయన ఎవరో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నది. హల్లెలూయా. అప్పుడు తెలుసుకున్నారు యేసుక్రీస్తు ప్రభు ఎవరంట? భూ పరలోకాలను సృష్టించిన సృష్టికర్త, సముద్రమును సృష్టించిన సృష్టికర్త, ప్రపంచములో సర్వలోకంలో ఉన్న సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈయన అని చెప్పేసి అందరూ తెలుసుకున్నారు. హల్లెలూయా. విశ్వసించారు. అప్పటి నుంచి వాళ్ళు భయపడలే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నేను మనమంతా తెలుసుకోవాల్సింది ఏమంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన భూపరలోకాలను సృష్టించిన వాడు. హల్లెలూయా. ఆయన మనిషిని నిర్మించిన వాడు. మనిషిని తన సారూప్యంలో ఆయన చేశాడు. నేను ఆయన సారూప్యంలో చేయబడిన వ్యక్తిగా నేను ఉంటా ఉన్నాను. నా విశ్వాసం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే అని చెప్పాలి. హల్లెలూయా. నా విశ్వాసం ఏం చెప్పండి? మన విశ్వాసం ఎవరు? హల్లెలూయా. శిష్యులు చెప్పారు, ఈయన ఎవరో, ఈయన భూపరలోక సృష్టికర్త అని తెలుసుకున్న తర్వాత హల్లెలూయా వాళ్ళు కలవరపడలేదు, భయపడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ సత్యాన్ని నీవు తెలుసుకున్న వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే హల్లెలూయా, దేవుడు నిన్ను విశ్వాసములో ఆయన బలపరిచేవాడుగా ఉంటున్నాడు. నిన్ను బలపరచునుగాక. విశ్వాసములో దేవుడు నిన్ను బలపరచునుగాక, నిన్ను దృఢపరచునుగాక, బలపరచునుగాక, దృఢపరచునుగాక. కలవరములన్నీ కొట్టివేయునుగాక, భయములన్నీ కొట్టివేయునుగాక, సమాధానమును అనుగ్రహించునుగాక, ధైర్యమును అనుగ్రహించునుగాక, జయమును అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ మోకాళ్ళ మీద ఉన్నట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. హల్లెలూయా లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రములు నాయన. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో చెప్దాం, ప్రభువా నీవు నిజమైన దేవుడమని తెలుసుకొని, నీవు మరణాన్ని జయించి తిరిగి లేచిన సజీవుడైన దేవుడిని తెలుసుకొని, ప్రభువా నా జీవితంలో అనేక ప్రతికూల పరిస్థితుల్లో విశ్వసించలేకపోయాను. ప్రభువా నన్ను క్షమించు. ప్రభువా నా యొక్క విశ్వాసం అంతా కూడా, నా ఆధారం అంతా కూడా నేను ధనమే అనుకున్నానయ్యా, నా ఆస్తులే అనుకున్నాను, నా పేరు ప్రతిష్టలే అని చెప్పి నేను అనుకున్నాను. ప్రభువా నా ఉద్యోగమే అనుకున్నానయ్యా,
వీటి మీదనే నేను విశ్వాసం ఉంచాను, వీటి మీదనే ఆధారం చేసుకున్నానయ్యా. ప్రభువా, భూపరలోకాలను సృష్టికర్త అయిన నిన్ను నా పాపం నిమిత్తమై కలువరిశిలువ రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజు మృత్యుంజయుడిగా తిరిగి లేచిన నిన్ను నేను ఆధారము చేసుకోలేదు. క్షమించు ప్రభువా. ఇప్పటి నుంచి నేను లోక సంబంధమైన వాటిని ఆధారము చేసుకొనక భూపరలోకాలను సృష్టించిన సృష్టికర్తని నిన్నే ఆధారము చేసుకుంటానని తీర్మానం చేసుకోండి. ఎప్పుడు నీవు తీర్మానం చేసుకుంటూ ఉన్నావో నీ హృదయంలో ఉన్న కలవరములన్నీ కూడా నా దేవుడు తొలగించి వేసి నీ హృదయంలో దేవుడు తన యొక్క సమాధానమును, నెమ్మదిని, సమృద్ధిని అనుగ్రహించి నడిపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఓ రబా కుతురింగరాల సాకా తారా బాబా బాబా బాబా. ప్రభువా, నరునికే స్తోత్రాలయ్యా. ప్రభువా, మా బిడ్డలకు తండ్రి నాయన కలవరమును తొలగించినందుకే స్తోత్రాలు. నీ ధైర్యమునిచ్చినందుకై నీకే స్తోత్రాలు. ప్రభువా, నీకే వందనాలయ్యా. ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభువా, ఎవరెవరు కలవరముల్లో ఉంటున్నారో, ఎవరెవరు భయంలో ఉంటున్నారో ప్రభువా, వారందరికీ కూడా నీ బిడ్డలు నాయన నిన్ను గూర్చిన సువార్త చెప్పుదురుగాక. ఎవరెవరు కలవరములలో ఉంటున్నారో ప్రభువా, దుఃఖములో ఉంటున్నారో, భయములో ఉంటున్నారో ప్రభువా, నీ బిడ్డల మూలకంగా నాయన వారి కలవరాలని తొలగించబడను గాక, భయములని తొలగించబడను గాక. ప్రభువా, వారికి రక్షణ కలుగును గాక యేసు నామములో. ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. హల్లెలూయా. సియోనులో పునాదిని రాతిని వేసిన వాడు నేనే అన్న దేవా, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయిగా ఉంటున్న నీవు మమ్మల్ని దృఢపరిచి మమ్మల్ని స్థిరపరిచిన దేవా, నీకే స్తోత్రములు నాయన. విశ్వసించువాడు కలవరపడడు అన్నావు. మేము విశ్వసిస్తుంటున్నాం. ఇంకా ఎప్పటికీ అన్నటికీ మేము కలవరపడమయ్యా. మా ఆధారమా నీకే స్తోత్రం. మా ఆశ్రయమా, మా దుర్గమా, మా కోట కొండ, మా అండ బండ అయి ఉంటున్న నా దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. విత్తబడిన వాక్యమును 30 60 100 మా బిడ్డల్లో ఫలింపజేసి ఈ అంత్యకాల దినములలో నీ కొరకై బలమైన సాధనములుగా స్థిరపరిచి బలపరిచి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా అలాగే కళ్ళు మూసుకుని ఉందాం. ప్రభు వల్ల మన ఎదుగుతోండి ప్రియుల.